వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ నటి శ్రీరెడ్డి వైసీపీ మద్దతుదారులనేది అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా వేదికగా వైసీపీకి వైఎస్ జగన్కు అనుకూలంగా శ్రీరెడ్డి పోస్టులు వీడియోలు పెడుతుంటారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలపైన ఆ పార్టీ పైన తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తుంటారు శ్రీరెడ్డి. అయితే తాజాగా శ్రీరెడ్డి అధికార పార్టీ నేతలకు సారీ చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితలకు శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఇకపై మీ కుటుంబ సభ్యుల గురించి సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడనంటూ చెప్పుకొచ్చిన శ్రీరెడ్డి తమ కార్యకర్తలను దయచేసి వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. అయితే ప్రస్తుతం శ్రీరెడ్డి మరోసారి మరొక వీడియోని విడుదల చేశారు. మరోమారు సారీల పర్వం సాగించారు. ఈసారి తాను వైసీపీకి దూరం కానున్నట్లు ప్రకటించి మళ్ళీ లోకేష్ అన్న కాస్త జాలి చూపన్న అంటూ ప్రాధేయపడ్డారు. ఈసారి లేఖను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈమె నోటి మాట వచ్చిందంటే చాలు అన్ని బూతులేనంటారు టీడీపీ, జనసేన అభిమానులు. అసలు తన మాటలను తూటాలుగా వదులుతూ వైరల్గా మారిన సినీ నటి శ్రీరెడ్డి తెలియని వారంటూ ఉండరు. వైసీపీ జోలికి వచ్చిన మాజీ సీఎం జగన్ను ఒక్క మాట విమర్శించినా నేను రెడీ అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంలో ఎవరైనా శ్రీరెడ్డి తరువాతే. అలాంటి శ్రీరెడ్డి పలుమార్లు ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. కానీ మొన్న ఒక్కసారిగా ఉన్నట్టుండి అందరికీ క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు శ్రీరెడ్డి. తాజాగా మరో లేఖను కూడా విడుదల చేసి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. శ్రీరెడ్డి లేఖ ఆధారంగా ముందుగా మాజీ సీఎం జగన్, భారతీయులకు మిమ్మల్ని చూసే అదృష్టం నాకు లేదంటూ టీవీలో చూసి తాను ఆనందిస్తానన్నారు. తాను వైసీపీకి చెడ్డ పేరు తీసుకువచ్చినట్లు, చివరికి పార్టీలో సభ్యురాల్ని కాకపోయినా తన వాణి బలంగా వినిపించనున్నారు. అయితే తన వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందని తాను అనుకోలేదని, ఇప్పుడు అసలు విషయాన్ని గ్రహించి పార్టీకి, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నట్లు శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే మంత్రి నారా లోకేష్ కు సైతం అన్న అంటూ సంబోధిస్తూ తన ఇష్టమైన దైవంపై ప్రమాణం చేసి చెబుతున్నానని, ఇక ఎప్పుడూ ఇబ్బంది కలిగించే రీతిలో వివాదాస్పద కామెంట్స్ చేయనంటూ మరోమారు సారీల పర్వం సాగించారు. గత వారం రోజులుగా ఆహారం, నిద్ర లేకుండా బాధతో కుమిలిపోతున్నట్లు, తనతో పాటు తన కుటుంబ సభ్యులు అనుభవించిన క్షోభ వేల సంవత్సరాలకు సరిపడా అనుభవించినట్లు, ఇప్పటికైనా తమను వదిలివేయాలని కోరారు. ఇటీవల సారీ చెబుతూ వీడియో విడుదల చేయడం వెనుక తాను ఎంతో ఆవేదనకు గురైనట్లు, ఇంకా ఎవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే వారందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు కోరారు. చివరిగా వైఎస్ షర్మిల, సునీతలకు కూడా మీకు కూడా క్షమాపణలు స్వీకరించండి అంటూ కోరుతూ సినిమాల పరంగా తాను ఫెయిల్ అయ్యానని, అలాగే పాలిటిక్స్ పరంగా కూడా తాను ఫెయిల్ అయినట్టు శ్రీరెడ్డి లేఖలో పేర్కొన్నారు. తాజాగా టీడీపీ మహిళా కార్యకర్తలు బుధవారం శ్రీరెడ్డిపై మరో ఫిర్యాదు చేయడం విశేషం. కానీ ఈసారి లేఖలో కొత్త పేర్లను చేర్చారు శ్రీరెడ్డి. మొన్న వీడియోలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తల్లికి సారీ చెప్పిన శ్రీరెడ్డి ఈసారి చిరంజీవి, నాగబాబు, వైఎస్ షర్మిల, వైఎస్ సునీత పేర్లను కూడా చేర్చారు.